విజయవాడ నడిబొడ్డున 125 అడుగుల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం కొలువుదీరుతోంది. ఈ రోజు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా విగ్రహావిష్కరణ, అంబేద్కర్ స్మృతివనం ప్రారంభం కానుంది. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన అంబేద్కర్ విగ్రహం కావడం విశేషం. అంతవరకు బానే ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ విగ్రహం పాత్ర ఏమైనా ఉందా? అసలు అంబేద్కర్ ఆశయాలు నెరవేరుతున్నాయా? లెట్స్ ఫోకస్. అంటరానితనం నిర్మూలన, సమాజంలోని వివక్షల తొలగింపుకు ప్రత్యేక కృషి చేసిన మహోన్నత వ్యక్తి, భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆయన స్మృతిలో భాగంగా ఏపీలో సామాజిక న్యాయం 4 పాదాల నడుస్తుందని చెప్పడం కోసం బాబాసాహెబ్ 125 అడుగుల విగ్రహం, స్మృతివనంతో ఏపీ ప్రభుత్వం ఘన నివాళి అర్పిస్తోంది. విజయవాడ నడిబొడ్డున స్వరాజ్ మైదానంలో 400 కోట్ల ఖర్చుతో ఏర్పాటు చేసిన విగ్రహం, అంబేద్కర్ స్మృతివనం ఈ నెల 19న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేతుల మీదుగా ప్రారంభం కానున్నాయి. రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున జనం తరలివస్తారని అంచనా. మొత్తం 1,20,000 మంది సమక్షంలో విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం అత్యంత ఘనంగా జరగనున్నట్టు అధికార పార్టీ నేతలు చెబుతున్నారు. అంబేద్కర్ విగ్రహం నిర్మించే ప్రతిపాదన వచ్చి దానికోసం విజయవాడ నడిబొడ్డులో ఉన్న స్వరాజ్ మైదానాన్ని సెలెక్ట్ చేసినప్పటి నుంచి ఈ విగ్రహం రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా మారింది. మొదట స్వరాజ్ మైదాన్గా ప్రసిద్ధి చెందిన పీడబ్ల్యూడీ గ్రౌండ్స్లో గార్డెన్ని అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించడంతో విజయవాడ నగరంలో నిరసనలు వెల్లువెత్తాయి. నగరంలో ఎంతో మంది ఈ మైదానంలో వాకింగ్ చేస్తారు, సేద తీరుతారు, యువకులంతా ఆటలాడతారు. ఎగ్జిబిషన్లు, బహిరంగ మీటింగులు వంటి ఎన్నో కార్యక్రమాలకి ఈ మైదానం కేంద్రంగా ఉండేది. నిజానికి ఈ మైదానానికి స్వతంత్ర కాలం నుంచి పెద్ద చరిత్ర కూడా ఉంది. అలాంటి మైదానంలో స్మృతివనం నిర్మిస్తామని, చుట్టూ ఉన్న నిర్మాణాలని యుద్ధ ప్రాతిపదికన ఖాళీ చేయాలని నీటిపారుదల శాఖని కోరింది ప్రభుత్వం. నగరంలో బాగా అభివృద్ధి చెందిన ఉద్యానవనం ఉండవచ్చు, కానీ బహిరంగ స్థలం లేకుండా పోతుందని చాలా మంది వాదించారు. ఈ నేపథ్యంలో మొత్తానికి స్మృతివనం నిర్మాణం పూర్తయింది. ఇక్కడ ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహం ఎత్తు 125 అడుగులు కాగా, విగ్రహం కింద ఉండే బేస్ పెడస్టల్ ఎత్తు 81 అడుగులుంటుంది. అలా మొత్తం 206 అడుగుల ఎత్తులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం టీవీగా నిలబడుతుంది. 18.81 ఎకరాల్లో ఈ స్మృతివనం ఏర్పాటైంది. అందులో అంబేద్కర్ ఫోటో గ్యాలరీ, జీవిత విశేషాలు, శిల్పాల వంటి విశేషాలు చాలానే ఉంటాయి. అలాగే ఓ కన్వెన్షన్ హాల్, ఫుడ్ కోర్టులు కూడా నిర్మించారు. ఇక్కడ ఏర్పాటు చేసిన విగ్రహం స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్గా ప్రాచుర్యంలోకి రానుంది. కాగా ఈ విగ్రహం కూడా తెలంగాణలో అంబేద్కర్ విగ్రహంలా ప్రపంచంలోనే అతిపెద్దదైన అంబేద్కర్ విగ్రహం. దేశంలోని అతిపెద్ద విగ్రహాల్లో మూడోది. మొదటిది స్టాట్యూ ఆఫ్ యూనిటీగా ఉన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం 597 అడుగుల ఎత్తులో ఉంటుంది. రెండోది శంషాబాద్ పరిధిలో నిర్మించిన స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ సమతామూర్తి విగ్రహం 216 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఇది పంచలోహాలతో నిర్మితమైంది. ఇక మూడోది విజయవాడలో ప్రారంభం కానున్న 210 అడుగుల ఎత్తులోని స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం. ఈ నెల 19వ తేదీన సాయంత్రం 4 గంటలకు నిర్వహించబోయే ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో నిర్మించడానికి ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. అంబేద్కర్ విగ్రహావిష్కరణతో పాటు స్మృతివనాన్ని కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమం తర్వాత బెజవాడ పేరు చెబితే అందరికీ గుర్తొచ్చే కొండపై కొలువైన దుర్గమ్మ తర్వాత బెజవాడకు మరో ప్రత్యేక మణిహారంగా స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ నిలవనుంది. నగరం నడిబొడ్డున గొప్ప చారిత్రక ప్రాధాన్యాన్ని సంతరించుకున్న స్వరాజ్ మైదానంలో రూపుదిద్దుకున్న బిఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహం, స్మృతివనం దేశంలోనే ప్రత్యేక గుర్తింపును తీసుకురానుంది. అయితే ఇది కేవలం స్మృతివనం మాత్రమే కాదు, భావితరాలకు అంబేద్కర్ ఆదర్శాలు, ఆలోచనల్ని అందించే గొప్ప ప్రయత్నమని ఇప్పటికే అధికార పార్టీ నేతలు ప్రచారం చేస్తున్నారు. విజయవాడ అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని ఢిల్లీలో తయారు చేయించారు. దాన్ని భాగాలుగా విజయవాడకు తరలించి స్మృతివనంలో క్రమపద్ధతిలో అతికించి తీర్చిదిద్దారు. విగ్రహం తయారీలో బోట్ల దగ్గర నుంచి బెల్ట్ వరకు హనుమాన్ జంక్షన్కు చెందిన శిల్పకారుడు ప్రసాద్ ఆధ్వర్యంలో కాస్టింగ్ చేశారు. ఢిల్లీ నుంచి వచ్చిన డిజైనర్లు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా నాణ్యతతో తుదిదశ పనులు పూర్తి చేశారు. అంబేద్కర్ విగ్రహం బేస్లో గ్రౌండ్, ఫస్ట్, సెకండ్ ఫ్లోర్లుంటాయి. గ్రౌండ్ ఫ్లోర్లో 4 హాళ్లుండగా ఒక్కొక్కటి 4000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటాయి. అందులో ఒకటి సినిమా హాలు. మిగిలిన 3 హాళ్లలో ఆయన చరిత్రను తెలిపే డిజిటల్ మ్యూజియం ఉంటుంది.
ఇక మొదటి అంతస్తులో 2250 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన 4 హాళ్లుంటాయి. ఒక హాల్లో అంబేద్కర్కు దక్షిణాదితో ఉన్న అనుబంధాన్ని చిత్రాలతో డిస్ప్లే చేస్తారు. రెండో అంతస్తులో 1000 చదరపు అడుగుల విస్తీర్ణంలో 4 హాళ్లుంటాయి. అంబేద్కర్ స్మృతివనంలో విగ్రహం ఉన్న ప్రాంతానికి ఒకవైపు నుంచి వెళ్లి మరోవైపు నుంచి తిరిగి వచ్చేలా విశాలమైన హాలు మాదిరిగా నిర్మాణం చేశారు. వాటి గోడలకు అంబేద్కర్ జీవిత విశేషాలు, ఆయన చరిత్రకు సంబంధించిన ఘట్టాల శిల్పాల్ని అద్దారు. లోపలి భాగంలోని హాళ్లలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి అంబేద్కర్ పాల్గొన్న సమావేశాలు, సభలకు సంబంధించిన పాత చిత్రాల్ని భారీ చిత్రాలుగా డిజిటలైజ్ చేసి డిస్ప్లే చేశారు. బాబాసాహెబ్ రాసిన కీలకమైన లేఖలు, ఉపన్యాసాల్ని ఆయా ఘట్టాలకు అనుగుణంగా ఫోటోలతో పాటు డిస్ప్లే చేశారు. అంబేద్కర్ ఆశయాలు, ఆదర్శాలు, సందేశాల్ని సైతం క్లుప్తంగా తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో డిజిటల్ బోర్డులపై డిస్ప్లే చేశారు. చదువు, సమీకరించు, బోధించు వంటి ప్రధానమైన సందేశాల్ని ప్రముఖంగా ఏర్పాటు చేశారు. స్మృతివనం ఆవరణలో పచ్చని తివాచీ పరిచినట్టు గరిక, మొక్కలతో అందంగా తీర్చిదిద్దారు. అంబేద్కర్ విగ్రహానికి ముందు ఏర్పాటు చేసిన నెమళ్ల ప్రతిరూపాలు ఆకట్టుకునేటట్టు రూపొందించారు. అలాగే మ్యూజిక్కి అనుగుణంగా ప్రవహించే వాటర్ ఫౌంటైన్స్ను కూడా ఏర్పాటు చేశారు. పెడస్టల్ చుట్టూ ఉన్న ప్రాంతంలో వాటర్ కొలను మాదిరిగా ఫౌంటైన్ ఏర్పాటు చేశారు. ఇంకా మరెన్నో ప్రత్యేకతలు ఈ స్మృతివనంలో నిర్మించారు. కాగా ఇది విజయవాడలో అతిపెద్ద పర్యాటక ప్రాంతమవుతుందని ప్రభుత్వం విశ్వసిస్తోంది. అయితే హైదరాబాద్లోనూ గతేడాది ఏప్రిల్లో అంబేద్కర్ విగ్రహాన్ని నాటి సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. 125 అడుగుల ఎత్తైన ఈ విగ్రహం కోసం తెలంగాణ ప్రభుత్వం 146 కోట్లు ఖర్చు చేసింది. ట్యాంక్ బండ్ ఎదురుగా కొలువు తీరిన అంబేద్కర్ విగ్రహం ఎత్తు 125 అడుగులు కాగా బేస్మెంట్ ఎత్తు 50 అడుగులు. ఎన్టీఆర్ గార్డెన్స్ పక్కన 11.4 ఎకరాల విస్తీర్ణంలో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహం బేస్మెంట్లోనూ మ్యూజియం, లైబ్రరీ, కాన్ఫరెన్స్ హాల్ ఏర్పాటు చేశారు. ఇక హైదరాబాద్లో అంబేద్కర్ విగ్రహాన్ని 150 కోట్ల లోపే ఏర్పాటు చేసినప్పుడు విజయవాడలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు 400 కోట్లు ఎందుకు ఖర్చయిందని ప్రతిపక్ష టీడీపీ ప్రశ్నిస్తోంది. అంబేద్కర్ స్మృతివనం ప్రాజెక్టుని టీడీపీ దళిత నేతలు సందర్శించారు. తమ ప్రభుత్వం హయాంలోనే 137 కోట్లతో స్మృతివనం ఏర్పాటు పనులు ప్రారంభించామని, అప్పుడే 26% పనులు పూర్తి చేశామని చెప్పుకున్నారు. కాగా తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం అంబేద్కర్ విగ్రహం పేరిట దోపిడీ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.